సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈ రోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, అంటే మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు సో పుట్టినరోజు అండి. ఇక్కడ ఘనంగా అయితే చాలా చాలా అంటే చాలా వేడుకలు జరుగుతున్నాయి. ఇక్కడ జన సైనికులు అయితే విపరీతంగా ఉన్నారండి. ఆర్మీ సో విపరీతంగా ఉన్నారు. ఇక్కడైతే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ హీరోకి కూడా చెయ్యని విధంగా ఇక్కడ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వీలైతే చాలా చాలా అంటే చాలా విధంగా ఘనంగా ఉత్సవాలు చేస్తున్నారండి. ఇక్కడ పేదవాళ్ళందరికీ కూడా 2000 దాదాపు 2000 నుంచి 2500 3000 జనాభాకి సో మటన్ అండ్ చికెన్ అండ్ ఈ నాన్ వెజ్ తో భోజనం పెడుతున్నారండి. సో ఫస్ట్ టైం ఏ హీరోకి కూడా ఈ ఘనత అయితే దక్కలేదు. సో మన పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఈ ఘనత దక్కింది. ఇక్కడైతే జన సైనికులు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకుందాం అసలు ఇక్కడ ఎంత సందడి జరుగుతుంది అనేది. నాతో పాటు మీరు కూడా వచ్చేసండి. నమస్తే అండి, లుక్ష్ గణేష్ గారు. సో ఇక్కడ మన ఈ రోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా మీరు మీ జన సైనికులు అందరూ కలిపి ఇక్కడ ఇంత ఘనంగా అన్నదానం అనేది సో ఏర్పాటు చేశారు. సో దీనికి కారణం ఏంటి? మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా ఎంత ఆనందంగా ఉన్నారు? మన జనసేనలో సో వన్ ఆఫ్ ది మెయిన్ అండి. సో ఆయన మాటలు తెలుసుకుందాం ఒకసారి. ఇక్కడ ఎంతమంది సైనికులు ఉన్నారు అనేది. మరి ముఖ్యంగా ఈ ఒక్క అన్నదానం చేస్తామంటే మా వార్డు ప్రెసిడెంట్ అయిన వాసుపల్లి నరేష్ గారు ఆధ్వర్యం జరుగుతుంది. అలాగే మా వాసుపల్లికి నరేష్ గారికి అధ్యక్ష మొత్తం అందరూ కూడా వెనకతల్లా ఉండి 14 మంది బూత్ ప్రెసిడెంట్లు వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే ఎస్పెషల్లీ మన ఉమ్మడి గురుమూర్తి గారు కూడా సపోర్ట్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు సేవ అంటే మేము ఈ రోజు కాదండి, ఆయన అధికారంలో లేనప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసాం. మరి ఈ రోజు ఆయన అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి ఒక వ్యక్తి అయితే మన టోటల్ ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా ఉన్నారంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే మేము ఈ రోజు చికెన్ తో కాదు ఎవరు పెట్టలేని గొప్పగా మేము మటన్ తో భోజనం పెట్టడం జరిగింది. దానికి క్రెడిట్ అంతా మా వాసుపల్లి నరేష్ గారితే. చూసారు కదండి, ఇక్కడైతే మన వీర మహిళలు ఉన్నారు. వాళ్ళ మాటల ద్వారా తెలుసుకుందాం. నమస్తే అమ్మా. ఈ రోజు మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది పేదలకి నాన్ వెజ్, అది మటన్ చికెన్ తో ఇంత భారీగా మీరు అన్నదానాలు చేస్తున్నారు కదా. సో మీరు ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతారు? ఒక్కసారి మీరు మాట్లాడారు తెలుసుకోవచ్చా? నా పేరు గంగల సత్యవతి. నేను తెలుగు మహిళా జనరల్ సెక్రటరీ మరి పార్లమెంట్ కి. మరి ఈ రోజు మా వార్డులోని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మరి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి వెనకడుగు వేయకుండా మరి వంశీకృష్ణ గారు అయితే చాలా భారీగా చేయాలని ప్రతి వార్డులో చేయిస్తున్నారు. అలాగే మా వార్డులోని మరి జనసేన కురవాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు కార్యక్రమం. అలాగే వీరమహిళలు కూడా సాయం చేస్తూ అందరూ కూడా ముందుకెళ్ళాము. ఈ రోజు మరి ఆయన పుట్టినరోజు అంటే చాలా గర్వంతో ఇదవుతున్నారు. 53 నుంచి 54లో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి ఆయన ఇంకా 100 ఏళ్ళు చల్లగా ఉండి ప్రజలకి ఇంకా సేవ చేయాలని ఆ రోజు ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు అసలు వెనక అసలు ఆలోచించలేదు తర్వాత ఏమవుతుందని. నాకు ప్రజలు కావాలని చెప్పి ఆయన చాలా త్యాగం చేసి ఈ రోజు ఉమ్మడి పార్టీలోని మరి ఎంత బంపర్ మెజారిటీతో గెలిపించుకున్నామంటే మా అందరికి కూడా పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే మట్టి అందరికి చాలా ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. సో ఇక్కడైతే ఒక పెద్ద ఉన్నారండి, ఎక్స్ కార్పొరేటర్ అయినా, సో ఈ పార్టీకి వెన్నుముక లాంటి ఆయన నారా నాగేశ్వరరావు గారు. సో ఆయన మాట్లాడారు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సుమన్ టీవీ ద్వారా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరూ బర్త్డే చేసుకుంటారు, అందరూ నాయకులు కూడా చాలా మంది బర్త్డే చూసాము. కానీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఒక విశేషంగా రాష్ట్రం అంతా దేశమంతా పలు దేశాల్లో కూడా 1 వీక్ నుంచి ఈ కార్యక్రమాలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కేకులు కటింగ్ అన్నది అతనికి ఇంట్రెస్ట్ లా చెప్పకుండా వారు ఒక 1 వీక్ ప్రోగ్రామ్ ఇచ్చారు. మొదటిది మొక్కలు నాటడం, తర్వాత అడవుల సంరక్షణ, తర్వాత పిల్లలకి పాఠ్య పుస్తకాలు పంచడాలు, తర్వాత క్లీన్ అండ్ గ్రీన్, ఇవన్నీ కార్యక్రమాలు 1 వీక్ నుంచి 34వ వార్డులో మేము చేస్తున్నాం. గత 3 రోజుల నుంచి మత్స్యరాజు గారు ఈ వార్డులో ఒక కార్యక్రమం చేశారు. 1 లక్ష రూపాయలు అన్ఎంప్లాయీస్ కొంతమందికి బళ్ళు పంచాం. ఇవాళ నుంచి 34వ వార్డు ప్రెసిడెంట్ నరేష్ గారి ఆధ్వర్యంలో అన్నదానం, తర్వాత ఏంటండి ఇవాళ శానిటేషన్ కూడా క్లీనింగ్ చేయించడం వాటిలో జరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఒక విశేష స్పందన. ఎలా స్పందన అంటే మహిళలు ఇలా కేకులు కటింగ్ కాకుండా ప్రజలకు ఏదో కార్యక్రమం,
నిన్న వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, మెగా రక్తదాన శిబిరం చేశాం. 650 మందికి రికార్డు సృష్టించిన విశాఖపట్నం ఇదే మొదటిసారి. దేనికంటే ప్రజలకి రక్తం చాలా అవసరం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి దృష్టి ఎప్పుడు కూడా ప్రజలకు ఏదో చేద్దాం, మన కోసం మనం ఏదో కార్యక్రమం చేయడం కాదు, ప్రజల కోసం చేయాలనే ఉద్దేశంతో అతని వీర మహిళలు కూడా, జన సైనికులు కూడా అలాగే తయారు చేయించి 34వ వార్డులో ఏ రోజు వంశీ గారి ఆధ్వర్యంలో ఏ రోజు కూడా ఏదో కార్యక్రమం చేస్తున్నాం. ఏదంటే డ్రైన్ క్లీనింగ్ అని, లేదంటే జనాలకి ఏదో వాటర్ పంపిణీ అని, ఏదో ఆ కార్యక్రమాల ద్వారా చేస్తూ ఎక్కువ కార్యక్రమాలు సౌత్ లో మాత్రం జరుగుతున్నాయి. ఎందుకంటే జన సైనికులు ఏ రోజు నిద్రపోవట్లేదు. కాబట్టి ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చిన మద్దతుకి నిదర్శనంగా అందరం కూడా సేవా కార్యక్రమం నిమగ్నం. సార్, మీకు అనిపించిన ఈసారి మేము సరైన నాయకులను ఎంచుకున్నాం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక నాయకుడిని మనం ఎంచుకున్నాం, ఎప్పుడైనా మీకు అనిపించిందా? సార్, ప్రధానాయకుడు ఎన్నుకున్నారు కాబట్టి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారండి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరిని విమర్శించట్లేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అతని పని అతను చేసుకుని వెళ్తూ అతని ఎమ్మెల్యేలు కూడా అదే చెప్తున్నారు, మనం ప్రజల తరపున ఎన్నుకున్నాం, ప్రజలకే పని చేద్దాం, ఎవరిని విమర్శించొద్దు, ఎవరిని తిట్టొద్దు. సేమ్ ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. గణేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి విజయం సాధించారు. సో అక్కడ ప్రజలందరూ అంటున్నారు, సో పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదైతే మాట ఇచ్చారో సో ఆ మాట ప్రకారంగా అన్ని పనులు స్టార్ట్ చేశారండి. కానీ ఒకప్పుడైతే మేము ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలనుకుంటే ఎకరం అమ్ముకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడైతే ఎకరం అమ్మినా ఇంకొక ఎకరంలో మేము హ్యాపీగా బతుకుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారు మాకు ఆల్రెడీ అన్ని చేసేసారు. నెక్స్ట్ డిప్యూటీ సీఎం అండ్ సీఎం అయినా మాకు ఆయనే కావాలని అంటున్నారు. ఎంతవరకు ఇది నిజం? ఇది 100% అండి. ఎందుకంటే ఒకప్పుడు పిఠాపురం చూసుకుంటే ఎలాగుందో తెలుసు, కానీ ఇప్పుడు పిఠాపురం అనేది ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎందుకంటే మన హైదరాబాద్ లోని ఫిల్మ్ సిటీ ఎలాగుందో పిఠాపురం అంతకన్నా ఎక్కువగా ఉంది. ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ అనేది భక్తులు ఉంటారు అనేది, అలాగే పిఠాపురంలో భగవంతుడు వరం ఇస్తాడు వారికి. ఇది మాత్రం మన కళ్ళతో చూస్తున్నాం. సో చూసారు కదండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక్కడ ఉన్న వాళ్ళ జన సైనికులు ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఆయన మాకు దేవుడితో సమానం. సో మేము ఆయనకి ఓటేసి మేము మా జన్మ ధన్యం చేసుకున్నాం అని చెప్పేసి ఇక్కడ ఉన్న జన సైనికులతో ఇక్కడ ఉన్న ఎక్కడ తీసుకుని ఇక్కడ ఉన్న జన సైనికులు చెప్పడం అయితే జరుగుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడైతే మన విశాఖ దక్షిణ నియోజకవర్గం మన వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి అయితే వచ్చేస్తారు. ఆయన మాటలు మనం తెలుసుకుందాం ఒకసారి. సార్ నమస్తే అండి. నమస్తే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా విశాఖపట్నం సంబంధించి అర్బన్ 98 వార్డుల్లో కూడా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి పరిస్థితి, సేవా అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదానము, ఇలాగా మొక్కలు నాటడం, అలాగే నిన్నైతే 650 మంది బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఒక అద్భుతమైన కార్యక్రమం కూడా చేశాం. భవిష్యత్తులో ఒకటే ఇచ్చారు, పేదలు ఎక్కడుంటే అక్కడ జన సైనికులు ఉండాలి, పేదవాళ్ళకి అండగా ఉండాలి, ఈ కాలుష్యం బారించి రక్షించాలి. పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం ప్రతి జన సైనికుడు అలాగే ఎన్డీఏ నాయకులు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇంకా రానున్న రోజుల్లో ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఇంకా ఉధృతం చేస్తాం. ఈరోజు పండుగ వాతావరణం, ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సభలు 10 సంవత్సరాల మధ్య కళ ఎన్నోసార్లు చూసుకున్నాం. మా వాళ్ళు తెలుగులో చాలా మంది చూసి మాట్లాడారు ఇది ఒక్క వైసీపీ నేతలు అందరూ. కానీ మా వ్యక్తి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి సీఎంగా అయ్యారు. అందువలన మేము మా 34 వార్డులోని ప్రతిసారి అన్నదాన కార్యక్రమం చేస్తుంటాం. కానీ మొదటిసారిగా మూడు గొరిపోతులతో వేసి మేము ఈ యొక్క పండుగ వాతావరణం వాటే కాదు, సౌత్ కార్యక్రమంలో సౌత్ మొత్తం ప్రతి ఒక్క దగ్గర 34 వాటి మించింది. వీళ్ళు చేయలేదని మేము చేసినట్టు ఎవరు చేయలేరు. ఎందుకంటే 34 ప్రతి ఒక్కరు మేము గొరిపోతులు చేసి ఒక 3000 మందికి అన్నదానం గారు చేసాం. మా పవన్ కళ్యాణ్ గారు అలాగే మా వంశీ గారు, మా ఎమ్మెల్యే వంశీ గారు మాకు ముందుంది నడిపించి ఆయన మొత్తంతో మాకు జయప్రదం చేశారు. ఎందుకంటే నిన్నే బ్లడ్ క్యాంప్ అయింది, 800-900 యూనిట్లు కూడా వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా వంశీ గారు 4,664,000 మెజార్టీతో గెలిచారు. మా పవన్ కళ్యాణ్ 70,000 మెజార్టీ గెలిచారు. ఎందుకంటే ప్రతి ఒక్క వైసీపీ కుక్కలు చాలా మాట్లాడారు ఈ అసెంబ్లీకి వెళ్ళారని. కానీ ఆయన అసెంబ్లీకి వెళ్ళి చూపించి ఆయన తడాకైతే చూపిస్తారు ప్రతి ఒక్కరికి. కానీ మనం తెలుసుకుని ఒకటి చేసాం, ఆయన పంచాయతీ శాఖలోని ఎంత మంచి చేస్తున్నాడంటే మొన్నే రీసెంట్గా 5,000, 40,000 అంటే అమౌంట్ మొత్తం చేశారు. కానీ వైసీపీ నేతలు ఏం చేశారు, కొన్ని చేయలేని అన్నారు. ఇప్పుడు అమరావతి మన రాజధాని కూడా అవుతుంది మన మోడీ గారి ద్వారా.
ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటే అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్క ఒకటే మాట, మన చంద్రబాబు గారి నాయకత్వంలోని పవన్ కళ్యాణ్ గారు కృషితోని భక్తుల ముందుంది అన్ని జరుగుతాయి, ప్రతి ఒక్కటి జరుగుతుంది. అదే కోరుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ వచ్చేది కూడా మనదే ప్రభుత్వం పొత్తుతోని మనందరూ కలిసి ఉంటాం, మనకు జరుగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ మొత్తం పొత్తు మనకు కలిసి ఉండి ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్కటి ఫంక్షన్ జరుగుతుంది. అలాగే మాకు 34వ వార్డులో మా జన సైనికులు, వీర మహిళలు, మా బూత్ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్కరు నాకు సహాయం చేసి వాళ్ళ ద్వారాగే చెప్తాను, వాళ్ళ ద్వారాగే మేము మా బూత్ ప్రెసిడెంట్ ద్వారా మేము కార్యక్రమం కూడా చేయడం జరిగింది. అందువల్లనే అందరికీ థ్యాంక్ యూ. ఎవడరా మనల్ని ఆపేది అని చెప్పేసి ఒక్కసారి మన డిప్యూటీ సీఎం మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక్కసారి అంటే అధికారంలో లేనప్పుడే మేము ఎవడరా మనల్ని ఆపేది అన్నాం, అధికారులు ఉన్నప్పుడు ఎవడరా మనల్ని ఆపేది. డిప్యూటీ సీఎం హ్యాపీ బర్త్డే డిప్యూటీ సీఎం గారు.